రాజమౌళి మర్యాద రామన్నకి సీక్వెల్ తీయలేదు కదా, అలాంటిది మన అజయ్ దేవగన్కి సన్ ఆఫ్ సర్దార్కి సీక్వెల్ తీయాలనేంత ఇన్స్పిరేషన్ ఇచ్చిన ప్లాట్ పాయింట్ ఏం దొరుకుంటుందో చూడాలనిపించి టాక్ తేడాగా ఉన్నా కూడా ధైర్యం చేసి సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీని చూసా. అసలు ఆ సన్ ఆఫ్ సర్దారే మర్యాద రామన్నకి ఒక అన్వాంటెడ్ అండ్ కంప్లీట్లీ స్పాయిల్డ్ రీమేక్లా ఉంటుందిరా అంటే, అలాంటి ఒక మూవీని తీసి చూసి కాపీ కొట్టడం కూడా మాకు రాదు అని నిరూపించుకున్న వాళ్ళని సొంతంగా ఆలోచించి సీక్వెల్కి కథ రాయమంటే పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. ఉన్న తెలివంతా వాడి బాగా బ్రెయిన్ స్టార్మింగ్ చేసి మర్యాద రామన్న టైప్ మూవీని తీద్దాం అనుకుని శ్రీను వైట్ల టైప్ మూవీని తీయడానికి ట్రై చేశారు. బట్ ఫైనల్ ప్రోడక్ట్ మాత్రం రీసెంట్ టైమ్స్లో వస్తున్న శ్రీను వైట్ల మూవీస్ కంటే దారుణంగా వచ్చింది. ఈ మూవీ సన్ ఆఫ్ సర్దార్ మూవీకి స్టాండ్ అలోన్ సీక్వెల్. అంటే క్యారెక్టర్స్ అండ్ వరల్డ్ బిల్డింగ్ విషయంలో ప్రీక్వెల్తో పోలికలు ఉంటాయి కానీ కథ పరంగా మాత్రం ప్రీక్వెల్కి ఈ మూవీ కంటిన్యూషన్ అవనక్కర్లేదన్నమాట. సో ఫస్ట్ పార్ట్లో అజయ్ దేవగన్ చేసిన జస్వేంద్ర క్యారెక్టర్ని ఈ మూవీలో కూడా తీసుకున్నారు కానీ స్టోరీని మాత్రం పూర్తిగా మార్చేశారు. ఈ మూవీలో అజయ్ దేవగన్కి ఆల్రెడీ పెళ్ళైపోయి ఉంటుంది. బట్ పెళ్ళం ఇంకోటితో అఫైర్ పెట్టుకుని మనోని డివోర్స్ అడుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో అజయ్ దేవగన్కి మృణాల్ ఠాకూర్ పరిచయం అవడం, ఆమె పాకిస్తానీ అయి ఉండడం, ఆమెకి కూతురు వరుస అయ్యే అమ్మాయి ఒక ఇండియన్ని లవ్ చేయడం, వాడి పేరెంట్స్కి దేశభక్తి చాలా ఎక్కువ మోతాదులో ఉండడం, వాళ్ళని పెళ్లి కొప్పించడానికి అజయ్ దేవగన్ మృణాల్ ఠాకూర్ అనుకో రకరకాల అబద్ధాలు చెప్పి నాటకాలు ఆడడం, చివర్లో నిజం బయటపడ్డాక పంతాల కంటే ప్రేమ గొప్పదని 4 కొటేషన్లు చెప్పి పెళ్లి చేసేయడం. ఇది చాలా సినిమాల్ని మిక్సీ కొట్టినట్టుగా ఉండే మన సన్ ఆఫ్ సర్దార్ 2 స్టోరీ. ఇంత బేసిక్ స్టోరీతో హిట్ కొట్టాలంటే కామెడీ సీన్లని బాగా రాసుకొని అంతే బాగా వాటిని ఎగ్జిక్యూట్ చేయడం ఒక్కటే దారి. బట్ ఆ దారిని కూడా మొత్తంగా మూసిపారేసి మూసీ నదిలో కలిపేశారు ఈ మూవీని. ఒక పక్క యాక్టర్స్ అందరూ ప్రతి సీన్లోని తెగ హడావిడి చేస్తుంటారు, వెనకమాల టిపికల్ పంజాబీ బీట్స్తో రిపీటెడ్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లే అవుతూ ఉంటుంది. కానీ ఒక్కటంటే ఒక్క సీన్ కూడా చిన్నపాటి నవ్వును కూడా తెప్పించలేదు. ఒక కామెడీ మూవీలో కామెడీకే కరువు వచ్చిందంటే అది చూసేటప్పుడు ఆడియన్స్కి వచ్చే ఫ్రస్ట్రేషన్ ఏ రేంజ్లో ఉంటుందో చెప్పడానికి ఈ మూవీ ఒక చక్కటి ఉదాహరణ గనక నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేయను. అఫ్కోర్స్ మీలో ఎవరికి కూడా ఈ మూవీ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదనుకోండి. బట్ ఒకవేళ మీలో ఒకరిద్దరికైనా ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని చూసి మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. We will meet you next video. Thanks for watching.